హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వీకెండ్ అని చెప్పేసి ఇంట్లో బోర్ కొడుతుందని మాల్కి అయితే వచ్చాము. ఈ మాల్ సీవుడ్లో ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఇది డైనోసార్. యాక్చువల్గా ఈ డైనోసార్ని వీడియో తీస్తుంటే ఒక అమ్మాయి వచ్చి రియల్ అని అడిగింది. రియల్ అయితే ఇక్కడ ఎందుకు పెడతారు, ఇది రియల్ కాదని చెప్పాను. నాకు నవ్వు వచ్చేసింది అక్కడ తను అడగగానే. మొత్తానికైతే ఇలా డైనోసార్ జంగిల్ని చూసాము మాల్లో. శాంట్రా అనుకుని వస్తే ఇక్కడ జంగిల్ ఉందన్నమాట. ఈ డైనోసార్ని ఎంట్రన్స్లోనే పెట్టారు. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం రండి. మీరు చూస్తున్నది ద ఫాజిల్ వరల్డ్. ఫాజిల్ వరల్డ్లో అన్ని డైనోసార్స్ని పెట్టారు. కొన్ని జంతువుల్ని దూరం నుంచి చూస్తే బాగుంటాయి, దగ్గర నుంచి చూస్తే చాలా భయంకరంగా ఉంటాయి కదా, అలాంటివి కొన్ని లోపల ఉన్నాయి. ఈ డైనోసార్ అయితే కూర్చుంటుంది లేస్తుంది, కూర్చుంటుంది లేస్తుంది పాపం. ఫాజిల్ వరల్డ్లోనే శాంట్రా కూర్చున్నాడు. నేను అసలు అబ్జర్వ్ చేయలేదు, శాంట్రా ఎక్కడ కనిపించట్లేదని చూస్తే ఎదుగు ఇక్కడ మిడిల్లో ఉన్నాడు శాంట్రా. ఇదైతే పైకి కిందికి లేస్తూనే ఉంది పాపం. అక్కడుంది చూసారా, అది చాలా భయంకరంగా ఉంది కదా. పైనుంచి ఏం చూస్తామని చెప్పేసి కిందికి అయితే వెళ్ళాము. ఆ పెద్ద పెద్ద డైనోసార్ చూస్తే భయంకరంగా ఉంది మమ్మీ. బాగుందా లేదా చైతు? బాగుంది మమ్మీ, నాకు నచ్చింది. దూరం నుంచి చూస్తేనే బాగుంటాయి, దగ్గరికి వెళ్తే మాత్రం మామూలుగా ఉండవు కదా. పట్టుకోమంటే వాటిని టచ్ చేయమంటే చాలా భయపడుతున్నారు పిల్లలు. బట్ కిందికైతే వచ్చేసాము. పైనుంచి అయితే మొత్తం ఇలాగ అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది పైనుంచి చూస్తే. కానీ కిందికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం మామూలుగా లేదు. మొత్తం మాల్ అయితే ఇలా ఉంటుంది, బాగుంటుంది మాల్, చాలా పెద్దగా ఉంటుంది. మాల్స్కి ఎన్నిసార్లు వచ్చినా ఎటు వెళ్ళాలో అనే కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, ఏ ఫ్లోర్లు ఏమున్నాయి ఐడెంటిఫై చేయడానికి చాలా టఫ్ అవుతుంది కదా. ఈ మాల్ వచ్చేసి స్టేషన్ దిగగానే బయటికి రావాల్సిన పని లేదు, లోపల నుంచే లోపలికి రావచ్చు అనమాట. అది మాల్ స్పెషాలిటీ, బాగుంటుంది మొత్తానికైతే. అదిగో శాంట్రా చూడండి, ఎవ్వరు లేక ఖాళీ కూర్చున్నాడు. ఒక్కొక్కరు ఫొటోస్ కోసం వస్తున్నారు శాంట్రా దగ్గరికి. ఇంకా కిందికి వెళ్దామని చెప్పేసి కిందికి వచ్చాము. ఎంట్రన్స్ టికెట్ ఎంత ఉందో చూసారా, 400 ఉంది. క్యూ అయితే ఇంత ఉంది చూద్దామంటే. ఇదంతా కాని పని అని చెప్పేసి దగ్గర నుంచి చూద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. దగ్గర నుంచి చూస్తుంటేనే భయం వేస్తుంది నిజంగా చెప్పాలంటే. అనిమల్స్ అంటేనే భయంకరంగా ఉంటాయి కదా. మొత్తానికైతే ఈరోజు డైనోసార్స్ని చూసాము. ఇదైతే పైకి లేపుతుంది, టచ్ చేద్దామంటే అవ్వడం లేదు. ఇదైతే ఉయ్యాలుగినట్టు పైకి కిందికి ఊగుతూనే ఉంది. ఇదిగో చూడండి, పైకే లేపుతుంది, తోక పట్టుకుందామంటే అవ్వట్లేదు, కిందికి అస్సలు రావడం లేదు. ఎలాగైనా డైనోసార్ టైల్ టచ్ చేయాలని ఉన్నాను, బట్ అది కిందికే రావడం లేదు, కిందికి ఉన్నవి మాత్రం అందడం లేదు. ఇది చూడు ఎలా ఊపుతుందో, అక్కడ నుంచి ఆ డైనోసార్ చూడండి ఎలా చూస్తుందో. చేతు టచ్ అయితే టైల్ని. నేను చెయ్యను మమ్మీ. ఏం కాదు నాన్న, ఒకసారి టచ్ చెయ్యి. నేను చెయ్యను, వాటిని చూస్తే నాకు భయం వేస్తుంది మమ్మీ. నేను టచ్ చెయ్యంతా వాటిని. ఏంటి మమ్మీ, యానిమల్స్ చూసి ఎట్లుంటాయి మమ్మీ? నా వల్ల కాదు మమ్మీ, నేను టచ్ చెయ్యను. బుజ్జి డైనోసార్ చూసారా, అప్పుడే గుడ్డులోంచి బయటకు వస్తుంది, బాగుంది కదా బుజ్జి డైనోసార్. నెక్స్ట్ అయితే ఇటు నుంచి కాదు అటు సైడ్ నుంచి వెళ్ళి చూద్దామని చెప్పేసి చూసాము. 2 యానిమల్స్ ఉన్నాయి మమ్మీ, పైన డైనోసార్, కింద ఉంది మమ్మీ. కింద క్రొకడైల్, డైనోసార్ పైన. డైనోసార్స్ వచ్చేసి క్రొకడైల్ను అలా తింటూ ఉంటాయి అన్నమాట. ఎందుకు తింటాయి మమ్మీ? అవి యానిమల్స్ కదా, ఒకదానికొకటి తింటూ ఉంటాయి. పెద్ద యానిమల్ చిన్న యానిమల్స్ని అలా ఒకదానికొకటి తింటూ ఉంటాయి. ఇదేంటో మరి అర్థం కావట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది తేలుని ఎలా ఐడెంటిఫై చేశానంటే, వెనక తోకలో ఇంత లావుగా ఉంటుంది కదా, నేను తేలనే అనుకుంటున్నాను, బట్ ఏంటో నాకు తెలియదు మరి. నెక్స్ట్ వచ్చేసి ఇదేందో భయంకరంగా ఉంది, చాలా పెద్దగా ఉందన్నమాట. దీని పేరేంటో నాకు తెలియదు. మొత్తానికైతే వీకెండ్ ఇలా అయిపోయింది. ఇంకా రిటర్న్ వెళ్దామని బయటికి వచ్చాక ఈ పికాచుని చూసి మాకు కావాలని అడిగారు పిల్లలు. 3rd ఫ్లోర్లో ఇస్తున్నారంటే మళ్ళీ పైకి వచ్చాము. ఈ బుడ్డోడు చూడు పెట్టుకోమంటే ఏం ఏడుస్తున్నాడు. ఇవి తీసుకొని పెట్టుకున్నాక డ్యాన్స్ వేయరాని లోపలికి పంపిస్తే డ్యాన్స్ వేయాలంటే భయపడుతుంది చిన్నోడు, వేయకుండా బయటికి వచ్చేసాడు.
మేమైతే బయటకు వచ్చేసాము. ఇలాగే బయటికి వెళ్ళాలి, స్టేషన్లోకి వెళ్ళాలంటే. మొత్తానికి మేము వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది, ఎక్కేసి వచ్చాము. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను ఇంటికి వెళ్ళి పడుకుంటాను. బాయ్ బాయ్.